ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీమో కొమైని ఎక్కడ మీటింగ్ పెట్టబోతున్నారో పక్కాగా ప్లాన్ చేసుకుని తెలుసుకుని మరి అమెరికా ఇచ్చిన సమాచారంతో ఇజ్రాయెల్ వేసినటువంటి బాంబులు, అది కూడా అమెరికాకి సంబంధించినటువంటి B-2 బాంబర్లతో వేల కొద్దీ బరువైనటువంటి బాంబులు వేసి పెను విధ్వంసం సృష్టించిన సంగతి మనం చూసాం. ఏకంగా సుప్రీమో కొమైని కుటుంబ సభ్యులతో సహా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC సంచలన ప్రకటన చేసింది. తమ సుప్రీమోని దెబ్బతీసినటువంటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు టార్గెట్గా నెతన్యాహు కార్యాలయాన్నే మిస్సైల్తో పేల్చేశాం, మిస్సైల్తో అటాక్ చేశాం, ఆ మిస్సైల్ నేరుగా వెళ్ళి పడింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తోంది. అందులో నెతన్యాహు ఉన్నాడన్నటువంటిది ప్రస్తుతం IRGC చెప్తోంది. అంటే నెతన్యాహుని లేపేశాం అన్నటువంటిది పరోక్షంగా చెప్తోంది. మరి ఏం జరిగింది ఇజ్రాయెల్ చెప్పాలి. మరి కాసేపట్లో మరి కొన్ని గంటలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఏదైతే ఇరాన్ సుప్రీమో అప్పుడు కూడా పెద్ద ప్రాబ్లమే అయింది. అందులో ఆయన ఉన్నాడో లేడో తెలియదు, పోయాడని కాసేపు, లేడని కాసేపు, ఉన్నాడని కాసేపు, ఇట్లా జరిగింది. ఆ తర్వాతన 18 గంటల తర్వాతన ఆ శిథిలాల కిందన ఆ కొమైనీని బయటికి తీశాక, ఆ ఫోటో చూశాక అప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్టేట్మెంట్ కావచ్చు, ఇంకోవైపున ఈయన స్టేట్మెంట్ కూడా, ఎవరైతే అమెరికా అధ్యక్షుడు స్టేట్మెంట్ కావచ్చు జరిగింది. అది ఇక్కడ కీలకమైన అంశం.